ఉదయం బాబు స్కూల్ అంతా అయిపోయి సాయంకాలం అవుతుందా, నాన్నగారు ఉదయాన్ని ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం వస్తారా. వచ్చిన తర్వాత నాన్నగారు ఆ అబ్బాయి ఇద్దరు కలిసి ఊర్లో అలా నడుచుకుంటూ వెళ్ళి ఏదైనా అవసరమైతే కొనుక్కొని ఇంటికి తెచ్చుకునేవారట. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకునే వెళ్ళడం మూలన దారులన్నీ కనిపిస్తాయా, గుర్తుంటాయా, గుర్తుండవా? ఎక్కువసార్లు రోజు అదే దారిలో వెళ్తే గుర్తుంటుంది కదా, దారి ఉంటుంది కదా. అలా కొన్నాళ్ళు అయింది. అలా రోజు ఆ బాబుని వాళ్ళ నాన్నగారు నడుచుకుని ఊరంతా తిప్పి తీసుకొచ్చేవారు. అప్పుడు ఆ అబ్బాయికి దారులు తెలుసా, తెలీదా? తెలుస్తాయి కదా. తర్వాత ఏమైంది, అబ్బాయికి ఏంటంటే చదువుకుంటున్నాడు కదా, రోడ్డు మీద బ్యానర్లని చదవటం అలవాటు అన్నమాట. అందుకని ఆ బ్యానర్ని ఒక చోట ఒకరోజు చదివాడు. ఆ బ్యానర్ మీద ఏమున్నదంటే, రేపు తెల్లవారి 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఒక మంచి యాపిల్ పండు ఇవ్వబడును అని రాసింది. రాత్రంతా వాళ్ళకి నిద్ర పట్టలేదు. ఎలా అయినా సరే వెళ్ళి అమ్మా నాన్నకి చెప్పకుండా నేను ఒక్కడనే వెళ్ళి ఆ యాపిల్ తెచ్చుకోవాలి అనుకున్నాను. ఒకరోజు ఏమైంది, ఆ రాత్రి అంతా ఇంకా నిద్ర పట్టలేదు కదా. తెల్లవారి 4 అయింది. 6 కదా ఇస్తానన్నారు. సరే 1 కిలోమీటర్ దూరం కదా, సరే 4 అయింది. గబగబా లేచి సైలెంట్గా తయారైపోయి అమ్మా నాన్నగారికి చెప్పకుండా సైలెంట్గా 5 అయ్యేసరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. 1 కిలోమీటర్ దూరంలో అనమాట అక్కడ ఇస్తారు. ఈ కిలోమీటర్ దూరం దారి తెలుసు కదా, నడుస్తున్నాడు. నడిచేసి అక్కడికి వెళ్ళి నిలబడదాం అనుకుని ఇలా చూసేటప్పటికి ఏమేమి తెలుసా, అక్కడ 2 కిలోమీటర్ల దూరంలో జనాలు ఉన్నారు ఆ యాపిల్ కోసం. వచ్చాడు, నేను దూరం నుంచి వచ్చాను కదా అండి, ఫస్ట్ నిలబడిన వాళ్ళు అడుగుతాడు, ప్లీజ్ అండి నేను నిలబడతానండి, నేను చాలా దూరం నుంచి వచ్చాను, నేను చెప్పాను కదండి అన్నాడు. లేదు, నేను ఎప్పుడో వచ్చాను, నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పాడు. 10 మంది తర్వాత మళ్ళీ వెళ్ళాడు, ప్లీజ్ అండి నేను చూపించుంటానండి వెళ్ళిపో వెనక్కి అన్నాను. వెనక్కి అలా 15 మందిని అడుగుతూ ఎవరు అతనికి నిలబడడానికి ప్లేస్ ఉంది. లాస్ట్కి వెళ్ళిపో అన్నాను. లాస్ట్కి వెళ్ళిపోయాడు. అప్పటికి 2 కిలోమీటర్ల దూరంలో నిలబడ్డాడు. సరే నెమ్మదిగా 6 అయింది. ఈ 2 కిలోమీటర్ల దూరంలో నిలబడిన వాళ్ళందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు అనమాట. అమ్మయ్య మా వంతు ఇప్పుడు వస్తుంది, యాపిల్ తీసుకోవాలి నేను అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఏం చేశారు, ఒక్కొక్కరికి ఇవ్వడం మొదలుపెట్టారు. అందరూ తీసుకున్నాక ఇతని ప్లేస్ వచ్చింది. ఇతను కరెక్ట్గా యాపిల్ ఇచ్చే ప్లేస్లో వచ్చి నించున్నాడు ఈ బాబు. అప్పుడు వాళ్ళు ఇలా బుట్టలో నుంచి యాపిల్ తీసి అతని చేతిలో ఇలా వేశారు, ఆ బాబు చేతిలో ఇలా వేశారు. వేస్తే ఆ బాబు ఇలా పట్టుకున్నాడు, చెయ్యి ఇలా అన్నాడు. ఇలా వేస్తే ఇలా చేతి నుంచి జారిపోయి వెళ్ళి కోళ్ళు కాలంలో పడిపోయాడు. కోళ్ళు కాలంలో ఎవరైనా తీసుకుంటారేంటి, తెలుసు కదా. ఏమండి ప్లీజ్ అండి, కాలంలో పడిపోయిందండి, ప్లీజ్ అండి నాకు ఇంకో యాపిల్ ఎవరా అండి అని అడిగాడు. కుదరదు, వెళ్ళి లైన్లో నించో అని చెప్పాడు. మళ్ళీ ఈ 2 కిలోమీటర్ల దూరంలో నిలబడున్నాడు. వీడి దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో 2 కిలోమీటర్లు జనాలు నిలబడున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. సరే మళ్ళీ 2 కిలోమీటర్ల దూరం వాళ్ళు మళ్ళీ అయిపోయారు. మళ్ళీ టైం వచ్చింది. ఈసారి ఒక చెయ్యి పట్టుకోవడం మూలం కదా జారిపోయి గుండు కాలంలో పడిపోయింది. ఈసారి 2 చేతులు పడతానని ఇలా 2 చేతులు పట్టుకున్నాను. ఇలా 2 చేతులు పట్టుకుంటే అందులో వేస్తే ఇలా పడింది. కానీ కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన యాపిల్ ఎవరైనా తింటారా? తినరు కదా. పడేసి అండి నాకు వచ్చింది యాపిల్ కుళ్ళిపోయిందండి, ప్లీజ్ అండి ఇంకో యాపిల్ ఎవరా అని అడిగాడు. మళ్ళీ లైన్లో రా అన్నది. ఫస్ట్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో నుంచున్నాడు ఫస్ట్. తర్వాత ఈసారి ఇంకో 4 కిలోమీటర్ల దూరం. మరి ఫస్ట్ 2 వెళ్ళిపోయారా, వెళ్ళేసరికి ఇంకో 2 వస్తారా, మళ్ళీ 2 వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో 2 వస్తారా, అలాగా బోల్డ్ మంది వస్తారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి నిల్చున్నాడు. కుళ్ళిపోయినా మేము ఇవ్వము, కాలంలో పడేసుకున్నా మేము ఇవ్వము,
మళ్ళీ లైన్లో రా. సరే లైన్లో వచ్చా. తెల్లవారు ఎన్ని గంటలకు బయలుదేరాడు? 4కి లేచి తయారయ్యాడు. 5కి బయలుదేరాడు. అక్కడ ఎన్ని గంటలకి స్టార్ట్ చేశారు ఇవ్వడం? 6కి. ఎన్ని గంటలకు బయలుదేరాడు? ఎన్ని గంటలకు లేచాడు? ఎన్ని గంటలకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు? ఇక్కడ యాపిల్స్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు ఇవ్వడం? 6 కదా. ఓకే. ఈ అబ్బాయి ఎన్ని కిలోమీటర్ దూరంలో నించున్నాడు? తన దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చిన యాపిల్ ఏంటి? ఏ యాపిల్? మంచి యాపిల్ వచ్చింది కానీ ఎక్కడ పడిపోయింది? కాలంలో పడిపోయింది. మళ్ళీ 2 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ వెళ్ళి నించున్నాడు. మళ్ళీ జనాలందరూ అయిపోయాక మళ్ళీ తన టైం వచ్చింది. అప్పుడు ఏం చేశారు? కుళ్ళిపోయిన యాపిల్ వచ్చింది. ఏం చేస్తాడు? నెక్స్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి నిల్చున్నాడు. సరిగ్గా తన టైం వచ్చింది. మధ్యాహ్నం 12 అయింది. తెల్లవారు 5 గంటలకు బయలుదేరిన వాడి పొట్టలో ఏమీ లేదు. అమ్మ తెల్లవారు లేచాక, అమ్మ కూడా లేచాక మనం ఎక్కడికైనా బయటకు వస్తే మనకు అమ్మ ఏదైనా పెడుతుంది తినడానికి, ఆకలిస్తుంది అనేసి. అవునా? అమ్మ నాన్నకి చెప్పకుండా వచ్చాడు, మరేం తినడానికి లేదు కదా. మరి ఆకలిస్తుందా? 12 అయిందంటే ఆకలిస్తుంది కదా. ఉదయం టిఫిన్ టైం అయిపోయింది, మధ్యాహ్నం భోజనం టైం కూడా అయిపోయింది. సరే తిని టైం వచ్చేటప్పటికి 12 అయింది. అప్పుడు మళ్ళీ బుట్టలోంచి తీసి యాపిల్ ఇస్తారు. అది మంచి యాపిల్ అన్నమాట. ఈ అబ్బాయి సంతోషపడతారు, అమ్మాయి నాకు మంచి యాపిల్ వచ్చింది. ఈ యాపిల్ రావడానికి ఎన్ని కిలోమీటర్లు నిలబడ్డాడో అన్ని కిలోమీటర్లు, అంటే ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క క్లాస్, అలా మనం చదువుకుంటూ వెళితే మనము అన్ని బాగా చదువుకుంటేనే మనకి ఎలాంటి యాపిల్ వస్తుంది? మంచి యాపిల్ అంటే ఉద్యోగం వస్తుంది. అవునా? కొంచెమే చదివామనుకో, నిర్లక్ష్యంగా ఉన్నామనుకో, కొంచెం బాగానే చదువుకున్నా నిర్లక్ష్యంగా ఉన్నామనుకో, పరీక్ష రాసేటప్పుడు ఏమవుతుంది? కుళ్ళు కాలంలో పడిపోయిన యాపిల్ పరిస్థితి వస్తుంది. అవునా? అంతేనా? మళ్ళీ సరిగ్గా చదవలేదు అనుకో, ఎలాంటి యాపిల్ లాంటి ఉద్యోగం వస్తుంది మనకి? కుళ్ళిపోయిన యాపిల్ లాంటి. మరి మంచి ఉద్యోగం రావాలి, మంచి యాపిల్ లాంటి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. ప్రతి టీచరు చెప్పిన ప్రతి పాఠాన్ని ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటే మీకు బాగా వస్తుంది. పరీక్షలో బాగా రాయగలుగుతారు, మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు. అలా అన్ని క్లాసుల్లో మంచి మార్కులతో పాస్ అయ్యి పరీక్షలు రాసి పాస్ అయిపోయి తర్వాత ఉద్యోగం కోసం పరీక్షలు రాసినప్పుడు మీకు మంచి మార్కులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది. సగమే చదివి వదిలేశారనుకో, అప్పుడు ఉద్యోగం మంచిది వస్తుందా? రాదు. అవునా? అయితే బాగా చదువుకుంటారు. అయితే ఓకేనా? ఈ కథ ఎంతమందికి నచ్చింది? అందరికీ నచ్చిందా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి.